హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని సన్ రైజ్ హైదరాబాద్ టాప్ 5 స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తుంది. ఎవరా స్పిన్నర్స్ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని టార్గెట్ చేసి టాప్ 5. ముందుగా నెంబర్ 1 హసరంగాని మినీ ఆక్షన్లో కొన్నారు. కాకపోతే అతను T20 వరల్డ్గా ఉండడంతో అతను ఇంజురీ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. హసరంగా 2024లోని హసరంగా ఈసారి మళ్ళీ ఆక్షన్కి వస్తాడు. హసరంగాని సన్ రైజ్ హైదరాబాద్ మళ్ళీ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే హసరంగా స్పిన్నర్ ఆల్రౌండర్ కాబట్టి. అలాగే T20 ర్యాంకింగ్లో కూడా టాప్ 1లో ఉన్నాడు హసరంగా కానీ సన్ రైజ్ హైదరాబాద్ కొంటే ఈసారి చాలా బాగుంటుంది స్పిన్ డిపార్ట్మెంట్లోని. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరంటే వీరేంద్ర చాహల్ ఇప్పుడు మెగా ఆక్షన్కి వస్తున్నాడు. మనకు వచ్చిన అప్డేట్ల ప్రకారం సంజు శాంసన్, జార్జ్ బట్లర్, ట్రెంట్ బోల్ట్ వీరందరూ ఉండడంతో చాహల్కి చోటు దక్కడం కష్టమే. అందుకే ఇప్పుడు చాహల్ మెగా ఆక్షన్కి వస్తున్నాడు. చాహల్ కానీ మెగా ఆక్షన్కి వస్తే సన్ రైజ్ హైదరాబాద్ తప్పకుండా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అతను మంచి వికెట్ టేకర్ కాబట్టి. చూడాలి ఫ్రెండ్స్, సన్ రైజ్ హైదరాబాద్ చాహల్ని టార్గెట్ చేస్తే ప్లేయింగ్ 11 చాలా బాగుంటుంది. మీరే అనుకున్నారు ఫ్రెండ్స్? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 సన్ రైజ్ హైదరాబాద్ టార్గెట్ చేసే ప్లేయర్ మనీషా పతిరానా ఈజ్ ఏ సిఎస్కే ప్లేయర్. గత 3 సీజన్లుగా కూడా సిఎస్కేకి ఆడుతున్నాడు. ఇప్పుడు అతను మెగా ఆక్షన్కి వస్తున్నాడు. మెగా ఆక్షన్లోని అతని ధర 10 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అతను బలింగాకి రీప్లేస్మెంట్గా ఉంటుంది అతని బౌలింగ్. అతను యార్కర్ చాలా ఈజీగా వేస్తాడు. అతను కానీ మెగా ఆక్షన్లోని ఏ టీం కొన్నా ఆ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అతను యార్కర్స్ కూడా చాలా ఈజీగా వేస్తుంటాడు మనీషా పతిరానా. అతని బౌలింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పవర్ ప్లేలో కూడా వీరు తీయగలడు. అతను కానీ సన్ రైజ్ హైదరాబాద్కి వస్తే చాలా బాగుంటుంది. మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరంటే రాహుల్ చాహర్ గత 3 సీజన్లుగా కూడా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అతను బౌలింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే వికెట్లు కూడా మంచి ఎకానమీతో తీస్తాడు. అది మెగా ఆక్షన్లో కొంటే సన్ రైజ్ హైదరాబాద్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అతన్ని ముంబై ఇండియన్స్ కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే గతంలోనే అతను ముంబై ఇండియన్స్ తరపున ఆడేవాడు. అతన్ని ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ కూడా ఇద్దరు టార్గెట్ చేస్తే ఎవరు కొంటారో ఫ్రెండ్స్? మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. నెంబర్ 5 కరణ్ శర్మ చాలామంది లక్కీ పర్సన్ అంటారు. ఎందుకంటే ఇతను ఏ టీంలో ఉంటే ఆ టీం కప్పు కొట్టేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇతను ప్రెజెంట్ ఆర్సీబీలో ఉన్నాడు. ఆర్సీబీలోని ఆడిన కొన్ని మ్యాచ్లు సరే చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇతను ఏ టీం కొనుక్కున్నా సరే ఆ టీంలోని బౌలింగ్ చాలా బాగా చేయగలడు. అలాగే వికెట్లు కూడా తీయగల క్యాపబిలిటీ కూడా ఉంది. ఇతను చూడాలి ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా ఆక్షన్లోని ఏ టీం కొంటుందో కరణ్ శర్మని. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.